హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నీకేం భాగం లేదు. నేనే నిన్ను కవ్వించాను, పిచ్చి వేషాలు వేసి పిచ్చి పనులు చేసి నిన్ను రెచ్చగొట్టాను. నాకు పడాల్సిన శిక్ష నీకు పడడం చాలా అన్యాయం. నాకు తెలుసు. నా దారిని నేను వెళ్ళిపోతాను. మీరు ఈ అవమానాన్ని నుంచి, కష్టం నుంచి తేరుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో. నువ్వు అట్లా ఏమీ అనుకోవద్దు. ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఒకరు కారణం అనుకోవటం వట్టి భ్రమ. నాకెందుకో ఒక్కసారి అతని దగ్గరగా వెళ్ళి అతన్ని హత్తుకుపోవాలని అనిపించింది. కాకపోతే అతని తలను నా గుండెలకు అదుముకొని చల్లటి స్నేహపూరితమైన మాటలేవైనా చెప్పి అతనిలో కనిపిస్తున్న ఆ అలసటను మాయం చేయాలనిపించింది. కానీ కృష్ణలో రాయిలా కఠినంగా కనిపిస్తున్న గంభీరత్వం నన్ను దూరంగానే నిలబెట్టి ఈ రెండూ సాధ్యం కానివ్వలేదు. ఇద్దరం మౌనంగా చాలాసేపు అలానే ఉండిపోయాం. నా మెదడు వేగంగా చురుగ్గా ఏవేవో ఆలోచిస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత కృష్ణ అన్నాడు, వెళ్ళి నిద్రపో మీనా. నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి. హఠాత్తుగా తలెత్తుతూ అడిగాను. ఏమిటది? ముందు నా మాట చెల్లిస్తానని చెప్పు. అది నీకు నాకు ఇబ్బంది కలిగించకుండా ఉంటే అలాగే. రాజుని నాతో తీసుకెళ్తాను. నాన్నగారితో ఇదంతా చెప్పేస్తాను. నా మూలంగా దాని పెళ్లి తప్పిపోయింది కాబట్టి ఇంతకంటే మంచి సంబంధం తెచ్చి దాని పెళ్లి జరిగేలా చూస్తాను. అలసటగా ఉన్న అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. నీ మొహం అన్నాడు. లేదు, నేను నిజంగా సీరియస్గా చెప్తున్నాను. నువ్వు నా వెంట రాజును పంపే వరకు నేను ఇక్కడి నుండి కదలను. పోనీ రాజు పెళ్లి అయ్యే వరకు నువ్వే ఇక్కడ ఉండిపోకూడదు? అతని కళ్ళల్లో కొద్దిగా కొంటితనం వచ్చింది. నువ్వు ఇది నవ్వులాటగా తీసేయొద్దు. రాజుకేం పర్వాలేదు. నీ చెల్లెల్ని నీకంటే ఎక్కువ ప్రాణంగానే చూసుకుంటాను. రాజుకు మా ఇంట్లో ఏ లోటు రానివ్వను. నువ్వు ఈ విషయంలో మాత్రం నా మాట తీసేయొద్దు. కృష్ణ నా వైపు విచిత్రంగా చూశాడు. దయ్యుంచి ఆ మంకుపట్టు మాత్రం పట్టకు. ఇప్పుడు ఈ జరిగిన దానికంటే నన్ను ఇంకా పెద్ద ఇబ్బందిలో తోసిన దానివవుతావు. నేను ఒక అడుగు ముందుకేశాను. అతని చెయ్యి నా చేతిలోకి తీసుకుంటూ అడిగాను. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. నేను నీకు ఆత్మీయురాలిని, అవునా కాదా? దానికి దీనికి సంబంధం లేదే. ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. నేను ఇది అడుగుతున్నది నీ కోసం, రాజు కోసం కానే కాదు. నా కోసం, నా తృప్తి కోసం. కావాలంటే మళ్ళీ త్వరగా పంపేస్తాను. నా మాట కాదనుకో. కాదన్నావంటే ఏం చేస్తానో తెలుసా? కృష్ణ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నువ్వన్నమాట నిజం చేస్తాను. రాజు పెళ్లి కోసం ఇక్కడ ఉండే ప్రయత్నిస్తాను. దాని పెళ్లి అయ్యే వరకు ఇక్కడి నుంచి కదలను. అమ్మా నాన్న ఏమన్నా సరే చెప్పు, సమాధానం ఇవ్వు నాకు. నాతో రాజును నేను కోరినట్టు పంపిస్తావా, లేక నన్నే ఇక్కడ ఉండిపోమ్మంటావా? కృష్ణ నవ్వాడు. అందమైన అతని పలువరస చీకట్లో మెరిసింది. నువ్వు మంచిదానివే. నిజంగానే నా ముక్కుకు తాడు పొడుస్తున్నావు. అతను నవ్వు చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. దాదాపు గంట బ్రతిమలాడి, వాదించి, కోపగించుకుని, అలిగి పోట్లాడి చివరికి ఎలాగైతేనే రాజుని నాతో తీసుకెళ్లేలా అతని చేత ఒప్పించగలిగాను. అతని అంగీకారం తీసుకున్న తర్వాత నాకు కాస్త ధైర్యం వచ్చింది. నేను తప్పు చేశానని ఉదయం నుంచి నా మనసు చుట్టూ గుదిబండలా భారంగా భావిస్తున్న బరువు తొలగినట్టయింది. సికింద్రాబాద్ స్టేషన్లో దిగి ట్యాక్సీలో ఇంటికి వెడుతున్న నాకు ఇల్లు సమీపిస్తున్న కొద్దీ గుండెలు దడదడలాడసాగినాయి. కృష్ణ ఇష్టానికి వ్యతిరేకంగా నాన్నగారికి చెప్పకుండా, అమ్మకు తెలియకుండా రాజేశ్వరిని వెంటబెట్టుకుని మా ఇంటికి తీసుకొస్తున్నాను. కృష్ణ బెజవాడ వరకు వచ్చి మమ్మల్ని ట్రైన్ ఎక్కించాడు. ట్రైన్ కదిలే వరకు రాజుని హైదరాబాదులో తన స్నేహితుడైన మధు ఇంట్లో దింపమని టెలిగ్రామ్ ఇచ్చానని చెప్పాడు. నేను ఆశ్చర్యంగా చూశాను. మళ్ళీ ఇదేమిటి అన్నాను. మళ్ళీ ఏముంది ఇందులో? రాజేశ్వరిని నాతో పంపుతానన్నావు. ఇప్పుడు నీతో కాదా పంపుతున్నది? అతని లౌక్యానికి అదే ఇంకోసారి అయితే ఆట పట్టించేదాన్నేమో. కానీ నాకు ఇప్పుడు ఒళ్ళు మండిపోయింది. నాతో పంపటం అంటే నీ స్నేహితుడి దగ్గర దింపమనా? నీతో పంపమన్నావు, పంపుతున్నాను. మీ ఇంటికి పంపిస్తానని నేను అనలేదు. నేను నోరు తెరిచి ఏదో చెప్పబోయాను. కృష్ణ నన్ను చెప్పనివ్వకుండానే అన్నాడు. ఈ పరిస్థితుల్లో రాజు ఒక వారం రోజుల పాటు ఎక్కడైనా వెళ్ళి ఉండటం మంచిదన్న నీ సూచన నాకు నచ్చింది. అందుకే నా స్నేహితుడి దగ్గరకు తీసుకెళ్లి దింపమని నీతో పంపుతున్నాను. ఈ లోపల వీలైనంత తొందరగా ఇంతకంటే మంచి సంబంధం చూస్తాను. ఎంత డబ్బైనా సరే ఇంతకంటే ఘనంగా, వేడుకగా దాన్ని పెళ్లి చేయాలి. అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు. రాజు మధుకి నేను టెలిగ్రామ్ ఇచ్చాను. వాడు ఊళ్ళో ఉంటే వాడే స్వయంగా స్టేషన్కి వస్తాడు.
ఒకవేళ రాకపోయినా నువ్వు సరాసరి వాళ్ళ ఇంటికెళ్ళు. వాళ్ళ అమ్మ నాకు బాగా తెలుసు. నువ్వు ఫలానా అని చెప్తే చాలు, అక్కడ నీకేం కొత్తగా అనిపించదు. 4-5 రోజుల్లో వీలు చూసుకుని నేను వస్తాను అన్నాడు. రాజేశ్వరి బుద్ధిమంతురాల్లా అలాగే అన్నట్టు తలూపింది. ఇది చాలా అన్యాయం. నేను విసురుగా ఏదో చెప్పబోయాను. అతను విసుగ్గా, తర్కం ఇష్టం లేనివాడిలా ముఖం తిప్పుకున్నాడు. అతని ముఖంలో చిరాకును చూడగానే నా గొంతులో మాటలు అక్కడే ఆగిపోయాయి. క్రిందటిసారి అతను నన్ను పంపటానికి వచ్చినప్పుడు సరదాగా ఆత్మీయంగా మాట్లాడిన సందర్భం గుర్తుకొచ్చింది. ట్రైన్ కదిలింది. కృష్ణ రాజేశ్వరిని ఉత్తరం రాయమని చెప్పాడు. నన్ను రాజుని సరాసరి మధు వాళ్ళ ఇంటి దగ్గర దింపమని ఇంకోసారి గుర్తు చేశాడు. మధు వాళ్ళ ఇంటికే వెళ్ళమని రాజేశ్వరిని మరీ మరీ హెచ్చరించాడు. ట్రైన్ కదిలింది. కృష్ణ మాకు ఎక్కువసేపు కనిపించలేదు. జనంలో కలిసిపోయాడు. ట్రైన్లో వస్తుండగా రాజేశ్వరిని నేను అడిగాను, మీ అన్నయ్యకు అంత పట్టుదలేమిటి? మా గడప తొక్కుతున్నట్టు మాట్లాడాడేమిటి? తొక్కనన్నట్టు. రాజు, నాకు తెలియదు వదినా అంది రాజు. ఆ ప్రసంగం రాగానే రాజేశ్వరి ముడుచుకుపోయినట్లవటం గమనించిన నేను ఇక ఆ ప్రసక్తి అంతగా ఎత్తలేదు. స్టేషన్లో దిగగానే రాజేశ్వరి మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని గుర్తు చేసింది. నేను రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకున్నాను. రాజు, ఈ విషయంలో నేను మీ అన్నయ్య మాట వినదలుచుకోలేదు. ఏ అధికారంతో మీరు పిలవకపోయినా మీ ఇంటికి వచ్చానో ఆ అధికారంతో నువ్వు మా ఇంటికి మేము ఎవరం పిలవకపోయినా రావాలి. కానీ వదినా, రాజు భయంగా చూసింది. మా ఇంట్లో నీకెలాంటి లోటు రాదు, ఏ అవమానం జరగదు, సరేనా? అది కాదు నేననేది. అన్నయ్య, ఈ పిరికితనం నుంచి నువ్వు బయటపడాలి రాజు గంభీరంగా అన్నాను. అన్నయ్యకి నష్టం కలిగించేదేది నేను చేయలేను. రాజు నసిగింది. ఇందులో కష్టం ఏముండదని తర్వాత నీకే తెలుస్తుంది. రాజేశ్వరి మొహంలో బెదురు కనిపించింది. మొహమాటంతో నాకు ఎదురు చెప్పలేకపోయిందని దాని చూపులను బట్టే తెలుసుకున్నాను. ట్యాక్సీకి డబ్బులు చెల్లించి ఇంట్లో అడుగు పెడుతుంటే నా గుండెలు దడదడా కొట్టుకోసాగినాయి. ఆధారం కోసం అన్నట్టు రాజు చేయి గట్టిగా పట్టుకున్నాను. పాపం రాజు నేను అలా చేయి పట్టుకోవటంలో తనకు ధైర్యం ఇస్తున్నానని అనుకుంది కాబోలు. నా వైపు కృతజ్ఞతగా చూసింది. హాలులో నిలబడి తాయారమ్మ గారు అని కేక పెట్టాను. ఇల్లంతా నిశ్శబ్దంగా అంది. మా అమ్మ ఉన్న అలికిడి వినిపించలేదు. ఒక్కోసారి ఆవిడ ఉన్నా అలాగే నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా లేదని నిర్ణయించుకోవటానికి వీల్లేదు. అందుకే వంటావిడ పేరు పెట్టి కాస్త బిగ్గరగా పిలిచాను. నా కళ్ళు అమ్మ ఏ గదిలో నుంచి వస్తుందోనని ఆత్రంగా వెతుకుతున్నాయి. కానీ అమ్మ రాలేదు. తాయారమ్మగారే వచ్చింది. ఏదో పనిలో నుంచి గబగబా వస్తున్నట్టు ఆవిడ కొంగుకి చేతులు తుడుచుకుంటూ వచ్చింది. అమ్మేది అన్నాను. అమ్మగారు లేరు. క్లబ్ తరపున అందరూ నాగార్జున సాగర్ చూడటానికి వెళ్ళారు. మీరు వస్తావరని అనుకోవటం లేదేమేమో. తాయారమ్మగారు అంటూనే రాజేశ్వరి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అమ్మ ప్రస్తుతం ఇంట్లో లేదు అనేసరికి నాకు కొండంత ధైర్యం వచ్చింది. గుండెల మీద పెద్ద భూతంలా తొక్కుతున్న భయం జారిపోయినట్టయింది. భయం పోవటంతో హుషారు వచ్చింది. నేను మామూలు మీనానైపోయాను. వాకిట్లో పెట్టి ఉంది, పట్టుకురండి అన్నాను దర్పంగా. ఆవిడ బయటికి వెళ్ళింది. రాజేశ్వరికి చెప్పాను. ఆవిడ మా వంట మనిషి తాయారమ్మ. రాజేశ్వరి అత్యంత అధునాతనంగా ఉన్న మా ఇంటిని, అందులో అందంగా అనువైన ఫర్నిచర్ను విస్మయంగా సంభ్రమంగా పరిశీలనగా చూస్తోంది. దాని ముఖంలో భావం చూస్తే ఏదో స్వర్గంలో అడుగుపెట్టిన మనిషిలా ఉంది. సాయంత్రానికి అమ్మ వచ్చింది. వెంట సారథి కూడా ఉన్నాడు. అమ్మ నన్ను చూడగానే ఆశ్చర్యపోయింది. ఇదేమిటి నాన్నగారేరి, నువ్వు ఒక్కదానివి ఎలా వచ్చావు అంది గబగబా. నేను అప్పటికే మమ్మీతో ఎలా చెప్పాలో ఆ విషయం బాగా కంటతాపట్టి 1-2 సార్లు అద్దం ముందు నిలబడి మమ్మీ ఎదురు మాట్లాడినట్టు రిహార్సల్స్ కూడా చేసుకున్నాను. ఆ మాటలే వెంటనే అనేశాను. నాన్నగారితో చెప్పకుండా వచ్చేశాను మమ్మీ. చెప్పకుండా వచ్చేసావా? అవును, ఊరికే కాదు, పోట్లాడి చెప్పకుండా వచ్చేశాను. అమ్మ విస్మయంగా నా వైపు చూడసాగింది. అప్పటికే మమ్మీ కంఠం వినగానే గదిలో నుంచి రాజేశ్వరి కూడా నా వెనకే బయటకొచ్చింది. నా వెనక వచ్చిన నూతన వ్యక్తిని మమ్మీ, సారథి ఎవరీ మనిషి అన్నట్టు చూడసాగారు. నేను వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా గబగబా అన్నాను. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ మమ్మీ, పేరు రాజేశ్వరి. నేను కాన్వెంట్లో చదివేటప్పుడు మేమిద్దరం క్లాస్మేట్స్. ఈ అమ్మాయికి తండ్రి లేడు మమ్మీ, సవతి తల్లి, అన్నగారు ఉన్నారు. వాళ్ళేం చేస్తున్నారు తెలుసా? చదువు మాన్పించటమే కాకుండా 2వ పల్లి వాడికి ఇచ్చి చేస్తున్నారు. ఈ మొద్దు మొహంది ఎదురు తిరగచ్చా?
లేకపోతే ఇంట్లోంచి పారిపోవచ్చా? ఆ రెండూ చేయకుండా విషం మింగటానికి సిద్ధమైంది. చిచ్చి, ఏం ఆడపిల్లలు మమ్మీ, వీళ్ళని చూస్తే నీకు ఎందుకో చిరాకు, నాకిప్పుడు తెలిసింది. సరిగ్గా అదే సమయానికి నేను ఆ ఊరు వెళ్ళటం, ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది అని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళటం దాని అదృష్టం అనుకో. నన్ను చూసి బావురుమని ఏడ్చేసింది. విషయం ఏమిటని అడిగితే చివరికి ఇది నేను వెంటబెట్టుకుని నాతో హోటల్కి తీసుకొచ్చేశాను. నాన్నగారితో చెప్పి ఈ అమ్మాయిని మనం రక్షించాలి నాన్నగారు అన్నాను. నేను ఊపిరి పీల్చుకుని బొంగమూతి పెట్టుతూ అన్నాను. నాన్నగారు ఏమన్నారు తెలుసా? నిత్యమైన పెళ్ళి అవటం తప్పట, ఆపటం. ఒకళ్ళ జీవితాలు మనం చక్కదిద్దలేమంట. ఒకళ్ళ కుటుంబ విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదట. ఆ అమ్మాయిని తక్షణం ఇంటికి పంపేయమన్నారు.